వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ అమానుషంగా ప్రవర్తించారు. దుప్పటి అడిగిందన్న కోపంతో 8వ తరగతి చదువుతున్న అక్షయ అనే విద్యార్థిని రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ నుండి బయటకు పంపించేశారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రాత్రికి రాత్రే వచ్చి తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వార్డెన్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నా పేరు బుల్లాషి అండి. అది ప్రగడవరం జడ్పీటీ హై స్కూల్ చంద్రపూడి హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను పొద్దున్న కొట్టి దగ్గరికి అందరూ వెళ్తున్నారండి. నేను వెళ్తుంటే జుట్టులా కొట్టిందండి రాని. అక్కడ వాచ్మెన్. ఎందుకు పంపించేశారమ్మా నిన్ను? నాకు దుప్పటి అడిగానండి. దుప్పటి అడిగితే దుప్పటే లేదు ఏం లేదు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసింది. 10-9:30 అటు పంపించిందండి. మా పాప పేరు బుల్లా అక్షయ, చింతలపూడి గర్ల్స్ హాస్టల్లో చదువుకుంటుంది. రాత్రి దుప్పటి అడిగినందుకు పాపని వెళ్ళిపోమన్నారు వార్డెన్ గారు. దాని గురించి దుప్పటి అడిగినందుకు సరస్వతి అన్న ఆమెతో ఫోన్ చేయించారు ఒకసారి. రెండోసారి రాణి అన్న ఆమెతో ఫోన్ చేయించారు. 9:30కి వెళ్తే 9:15కి పిల్లల్ని బయటకు ఒక్కదాన్ని పంపించారు. పిల్ల ఒక్కతే వచ్చింది. పిల్ల వచ్చిన తర్వాత రాత్రి నుంచి 11కి పొద్దున 11 దాకా ఫోన్ చేయలేదు. మాకు 11కి ఫోన్ చేసి మా మీద కంప్లైంట్ పెట్టిన ఏంటి 5 అని అడుగుతున్నారండి. తిరుపతి జిల్లా సామిరెడ్డిపల్లిలో జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మామిడి రైతులకు కిలోకు ₹4 ప్రోత్సాహం ప్రకటించడం ద్వారా నియోజకవర్గంలో 26,000 మందికి 17 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు. 2024 నుంచి రైతులకు ఏడాదికి ₹20,000 పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. కళ్యాణి డ్యాం, కోటాల చెరువుకు నీటిని తరలించే ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. రాజధాని అమరావతిని రాజకీయాల కోసం వాడుకోవద్దని శాప్ చైర్మన్ రవినాయుడు వైసీపీ నేతలను హెచ్చరించారు. గతంలో అమరావతిని నాశనం చేసిన వైసీపీ నాయకులకు ఇప్పుడు అక్కడ భవనాలకు పరిశీలించే అర్హత లేదన్నారు. అమరావతి పరిశీలన పేరుతో వెళ్తూ కుల ప్రస్తావన తీసుకురావడం, రౌడీ షెట్లను వెంట తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. అమరావతి దేవతల రాజధాని అని, రాసలీల రాంబాబు, పేర్ని నాని వంటి వారికి అక్కడ ఏం పని అని రవినాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేంతో నవ్వాలో కూడా అర్థం, ఇప్పుడు నోతో నవ్వాలో దేంతో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రాజధాని వద్దన్నోళ్ళు ఈరోజు రాజధానిలో పర్యటిస్తారంట. రాజధాని వద్దన్నారు. అమరావతి భ్రమరావతి అన్నారు, అమరావతిని కమరావతి అన్నారు. ఇప్పుడు అమరావతి రైతులకు మద్దతుగా ఆయన ఆ నోరు బారేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు నిద్రలేసి. ఆ నాని గారు, సగం మాటలు వచ్చిన అవినాష్ గారు, మామూలుగా ఆయన్ని వేరే పకోడి కూడా అంటూ ఉంటారు. ఆయన బాధేసే విషయం ఏంటంటే వీళ్ళంతా ఒక కూటమిలాగా బయలుదేరారు. ఆ రాసలీల రాంబాబు గారు, మేము అడుగుతున్నాం, మీరు ఎవరు ఎక్కడి దిగి పోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. మీరు చెలో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దిగి పోవాలి. అమరావతి రాజధానిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అమరావతి రాజధానిగా ఫిక్స్ అయిపోయారు. నువ్వు అవ్వడం లేదు, నువ్వు అవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళు వెళ్తే బాగుండేది. కానీ మరి అమరావతికి ఎందుకు పోతున్నారో అర్థం కావడంలా. దెయ్యాలు దేవతల రాజధానికి వెళ్ళకూడదు. అమరావతి అంటే ఏంది? దేవతల రాజధాని, ఈ రాష్ట్ర ప్రజల రాజధాని. ఈ దెయ్యాలకి ఏం పని అక్కడ? నవ్వాలా? అనంతపురం జిల్లా రాయదుర్గంలో తాగునీటి కష్టాలతో ప్రజలు రోడ్డెక్కారు. ప్రజలకు సక్రమంగా నీటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో వినాయక సర్కిల్లో భారీ ధర్నా రాస్తారోకో చేపట్టారు. నెలలు గడుస్తున్నా కాలనీలకు నీరు రావడం లేదని, కూటమి ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చడంలో చేతులెత్తేసిందని మండిపడ్డారు. 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించుకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఎస్పీ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు మంచినీరు అందించలేని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, మంచినీరు అందించలేని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. పర్ఫెక్ట్ గా వాటర్ వచ్చేది. ఒక 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వాటర్ వచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు ఎందుకు రావడం మీకు అదే చెప్తున్నాను. యాక్చువల్గా వినండి, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం.
ఇప్పుడు ఈసారి మనకి ఏమైందంటే అనీవెన్ గా మనం పరిస్థితి ఇప్పటికంటే ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లమో చెప్పండి, సెపరేట్ చేద్దాం. ఈ రోజు కూడా మీరు అడిగే బాధ్యత ఉంది. 100% మేమైతే చేస్తామండి. మంచినీరు ఇవ్వడానికి 100% మేము ప్రయత్నిస్తాము. నీళ్లు విడువని సమస్య అనేది రాయదుర్గం ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నీటి సమస్య వల్ల. కాబట్టి ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన వినాయక సర్కిల్ లో ధర్నా నిర్వర్తించడం జరిగింది. కాకపోతే కమిషనర్ గారు ఇక్కడికి ఇచ్చేసి 15 రోజుల్లో సమస్య క్లియర్ చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి తప్పకుండా వాటర్ ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. 15 రోజులు అన్లిమిటెడ్ గా మేము 15 రోజులు వాళ్ళకి గడువిస్తున్నాము. 15 రోజులు కూడా మీరు ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వకపోతే ఈసారి మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇక్కడుండి మేజర్ ఇష్యూ ఇది వాటర్ సమస్య, దీనిపైన చర్యలు తీసుకోకున్నట్ల నేను 1000 కోట్లు ఫండ్ తెస్తా ఉన్నాను, 1000ని 40 కోట్లు తెస్తున్నాను, ఇప్పుడు 70 కోట్ల చిల్లర ఏదో ఫండ్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాటర్ లేక జనాలు చచ్చిపోతా అంటే ఇప్పుడు గడార తీసుకొని గుద్దులు వేసుకొని నీళ్లు తవ్వుకోవాలంటే అదేందో దప్పికేసినప్పుడు నీళ్లు కావాలా గానీ అదే దప్పికేసినప్పుడు బావి తవ్వుతామన్నట్లు ఉంది. నీళ్లు విడువని చిత్తూరు జిల్లా సహకార వారోత్సవాల సందర్భంగా డీసీసీబీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మొబైల్ ఏటీఎం వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార బ్యాంకులో డిపాజిట్ల పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం డీసీసీబీ డిపాజిట్ల వాటా 3.20%, రుణాల పంపిణీ 5.2%గా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. బ్యాంకుల సొంత వనరులు పెరిగితేనే రైతులకు సకాలంలో రుణాలు అందుతాయని తెలిపారు. అనంతరం సహకారంతో సమృద్ధి ప్రతిజ్ఞ చేయించి 71 సహకార సంఘాలకు 3.50 కోట్ల రూపాయలకు పైగా డివిడెండ్ చెక్కులను పంపిణీ చేశారు. వాళ్ళు బాగుపడాలి. డీసీసీబీ బ్యాంక్స్ ఇంకా బాగా పబ్లిక్ రీచ్ అవ్వాలి. ఆ ఉద్దేశంతో గత 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మిగతా ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాయి. ఈ జర్నీలో కొన్ని ఛాలెంజెస్ కూడా వచ్చినాయి. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ ఈజీ ఇప్పుడు కాదు, చాలా డిసిప్లిన్ గా ఉండాలి. ఎవరు డబ్బులు తీసుకుంటా వాళ్ళు లోన్ పే చేయాలి, సంవత్సరం ఇష్యూస్ కూడా వచ్చినాయి. నేను ఈ రోజు ఈ సందర్భంగా సీఈఓ గారికి, మిగతా అధికారికి అదే చెప్తున్నాను, మీరు ఇది చాలా సెన్సిటివ్ సెక్టర్. ఎందుకంటే మీరు ఇది సరిగా మానిటర్ చేయలేకపోతే మొత్తం సిస్టమేటిక్ గా మొత్తం ఒక డ్యామేజ్ బేసిక్ సిస్టమ్ జరగచ్చు. చాలా డిసిప్లిన్ గా ఇది అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఎవరు ఎట్లు చేస్తున్నారు, ఏ బ్యాంకు ఏం జరుగుతుంది, ఏ కోఆపరేటివ్ ఏం జరుగుతుంది, ఎవరికి లోన్ వెళ్తున్నాయి, ఇంకా ఎట్లా పెంచుకోవచ్చు. ఆ సిస్టమ్ వెళ్తే ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన చిత్తూరు జిల్లాలో చూస్తే సుమారుగా 3 లక్షల ఫ్యామిలీస్ ఈ అగ్రికల్చరల్ లైట్ యాక్టివిటీస్, కోఆపరేటివ్స్, చిన్న చిన్న లోన్ మీద వాళ్ళు డిపెండెంట్. వాళ్ళు బాగుపడాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను జనసేన నేత అప్పలనాయుడు ఖండించారు. జడ శ్రవణ్ కుమార్ కేవలం ఫేమస్ అవ్వడానికే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. పవన్ ను విమర్శించే స్థాయి శ్రావణ్ కు లేదన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని శాఖలపై స్పందిస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారని, వైసీపీ విధానాలతో ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని అప్పలనాయుడు హెచ్చరించారు. దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దీనిపైన ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. దీంట్లో ఎవరో హక్కులు వారు కాపాడుకోవటం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి
హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా, భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. దాని వరకు ఎవరికి కానీ అదే సమయంలో వ్యక్తుల్ని దూషించడం అనేది ఆ ఉద్యమం ఒక పట్టిమ పక్కదారి బాట తప్పించి దాని లక్ష్యానికి చేరుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రాల్లో గాని కొంతమంది, అది ఆ కులమా ఈ కులమా అనేది లేదు, కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తేనే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేస్తేనే మన మీటింగ్ గాని మన వాయిస్ గాని పాపులర్ అవుతుంది. సోషల్ మీడియాలోనూ మన పదాలను చూడాలంటే పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేస్తేనే చూస్తారు అనే నేపథ్యంలో మాత్రమే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ ఒక్క అఘాత్యం జరిగినా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తా ఉన్నారు. జడా శ్రావణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో అత్యాధునిక బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. పీపీపీ విధానంలో శాప్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సహకారంతో 45 లక్షల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చైనా నుండి ప్రత్యేక బాక్సింగ్ రింగును తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్ గా, తిరుపతిని క్రీడా హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని రవినాయుడు పేర్కొన్నారు. ఈ అకాడమీ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి బాక్సర్లు తయారవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దైవీగం స్మరామి. పృథివీ ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. తిరుపతిలో మేము అనేక సందర్భాల్లో చెప్పాం, తిరుపతిని క్రీడా హబ్గా మారుస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం నారా లోకేష్ గారు కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తిరుపతి వేదికగా హలో లోకేష్ కార్యక్రమంలో తిరుపతిని క్రీడా హబ్గా మారుస్తామని చెప్పి ఆ రోజు ఉన్న క్రీడాకారులకు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం నిధులు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఉన్నా మా సంకల్పం అయితే ఆగడం లేదు. అనుకున్నది అనుకున్నగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు కరెక్ట్గా 2 నెలల ముందు మీరు చూసే ఉంటారు, గొల్లవాణి గుంటలో నందమూరి తారక రామారావు గారి స్పోర్ట్స్ పెవిలియన్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రగిరిలో ఇండోర్ స్టేడియంని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఒలింపిక్ స్టాండర్డ్స్తో బాక్సింగ్ రింక్ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇది విద్యా నిలయం తిరుపతి. వేలాది మంది విద్యార్థులు, క్రీడాకారులు బాక్సింగ్లో రాణించాలనే తపన ఉంది. వాళ్ళందరికీ ఇది ఉపయోగపడాలని ఆలోచన చేయడం, దానికి మేము దాతలను రిక్వెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ తిరుపతి అసోసియేషన్ వారు ముందుకు రావడం జరిగింది. మన ఎవరైతే శేషసాయి మీ అందరికీ తెలుసు, నేను క్రీడల్ని ప్రోత్సహించాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం. అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులే. హర్షవర్ధన్ రెడ్డి గారు, శేషసాయి గారు ఇద్దరు ముందుకొచ్చి వాళ్ళ అసోసియేషన్ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేసి మనం స్పాన్సర్షిప్ చేయాలి, మంచి బాక్సింగ్ రింగ్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని రావడంతో ఇచ్చిన మాట ప్రకారం ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసేయడం. తిరుపతిలో మేము అనేక సందర్భాల్లో చెప్పాం, తిరుపతిని క్రీడా హబ్గా మారుస్తామని చెప్పి అనేక సందర్భాల్లో
ఏలూరు జిల్లా చుదిమెళ్లలో ఏరువాక పౌర్ణమి వేడుకలను కలెక్టర్ వెట్రి సెల్వి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో కలిసి ప్రారంభించారు. రైతన్నే దేశానికి వెన్నుముకని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూనే సంప్రదాయాలకు కొనసాగించాలని రైతులకు సూచించారు. ఇప్పటికే 31,000 భూసార కార్డులు అందించామని, సబ్సిడీపై డ్రోన్లు ఇస్తున్నామని తెలిపారు. వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున శాస్త్రవేత్తల సూచనల మేరకు వరి వంగడాలను సాగు చేయాలని కలెక్టర్ కోరారు. అన్నం పెట్టదే బాబు రైతన్నలో కొద్దిగా వెనక్కున్నాను కొద్దిగా కొంచెం కొబ్బరి బాబు అన్నం పెట్టదే అందరికీ ధన్యవాదాలు, విషెస్ కూడా. సో మీ అందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, మన ఆర్టీసీ చైర్మన్ చెప్పినట్టు, ఇక్కడ ఉన్న మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టు, మీరే మాకు ఇంపార్టెంట్, రైతులే మాకు బ్యాక్ బోన్, మీకోసమే మేము పనిచేస్తున్నాము. మీకు ఎక్కడికి ఏమి ఇబ్బంది లేకుండా హ్యాసిల్ ఫ్రీగా చేయడానికి చాలా స్కీమ్లు కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నాము. మీ అందరికీ తెలుసు, ఈ వచ్చినప్పటికీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా ఉండదని. ఈ లాస్ట్ 2 years లోనే ఇప్పటికే 681 కోట్లకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనకు చేయడం జరిగింది ఓన్లీ 2 years లోనే. అది కాకుండా ప్రతి ఒక్క భూమి సాయిల్ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి సాయిల్ శాంపుల్ కూడా చేసుకొని దానికి తగ్గినట్టు యూరియాఓ, డిఏపిఓ, ఎన్పికో వాడడం అని చెప్పి మీ అందరికీ చెప్పడం జరిగింది. మన జిల్లాలో 31,000 ఇప్పటికే మనం సాయిల్ శాంపుల్ కూడా చేసి ఉన్నాము. సీడ్ సబ్సిడీ మీ అందరికీ తెలిసిందే. అది కాకుండా మనకు డిఏపి, మనకు యూరియా కోసం కొత్తగా ఒక యాప్లు కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి. సో గతంలో మాకు యూరియా వస్తుందా లేదా అని చెప్పి చాలా మంది కష్టపడితే ఇప్పటికి మీకు కావాల్సిన యూరియా మీకు అందుబాటులో ఉంటది. మామూలు కంటే ఎక్కువ 2 times మన జిల్లాలో మనం పెట్టుకున్నాము. ఈ ఖరీఫ్ సీజన్ కి ఎవరికి యూరియా గానీ డిఏపీలో గానీ ఎక్కడికి ఇబ్బంది రాదు. కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కొంతమంది, కాబట్టి మనకు ఇప్పుడు యాప్లు కూడా ఏపీఎంఎస్ యాప్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. యాప్ కూడా చాలా సింపులే. మీరు ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే మీకు ఎన్ని ఫస్ట్ డోస్ కి ఎన్ని వస్తుంది కావాలి, ఎన్ని దాంట్లో కంప్యూటర్ లో కనిపిస్తుంది, దానికి తగ్గినట్టు మీరు తీసుకెళ్లొచ్చు. మీకు కావాల్సిన యూరియా అక్కడికి ఉంటది. ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలంటే మరి మంచి పంటలు రావాలి, దిగుబడి రావాలి, రైతు శ్రేయస్కరంగా ఉండాలి అన్నటువంటి కార్యక్రమం ఈ రోజున ప్రారంభం కావటం మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో సుదిమల గ్రామంలో ప్రారంభం అవటం. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటా ఉంటాం. ఎందుకంటే రైతులు అంటే ఈ దేశం లేదు, రాష్ట్రం లేదు, పల్లెలు లేవు, ఎక్కడ ఏమీ లేదు. ఎందుకంటే చాలా ప్రయాసాలు వచ్చుకొని కష్టపడి శారీరకంగాను ఆర్థికంగాను ప్రకృతి మీద భారం వేసి మరి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ చేయూతని తీసుకొని మరి పండిన పంట ఇంటికి వచ్చే వరకు కూడా ప్రకృతి వైపు చూసేటువంటి పరిస్థితుల్లో రైతు మాత్రమే ఉంటాడు. మిగతా వ్యాపారాలు, ఇతర కార్యక్రమాలు వేరే ఉంటాయి. ప్రజల సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ నేత కిషోర్ స్పష్టం చేశారు. బుచ్చిలో మాజీ కోవూరు ఇన్ఛార్జి చప్పిడి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జనసేన నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బలోపేతం కోసం శ్రమించిన పాత జన సైనికులు ఇప్పుడు దూరంగా ఉండకుండా తిరిగి యాక్టివ్ అవ్వాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండాను రెపరెపలాడించేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు.
మాజీ అధ్యక్షులు చప్పటి శ్రీనివాసులు రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఆత్మీయ సమావేశంలో చర్చించుకోవడం జరిగిందంటే పాత జన సైనికులు అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యక్రమం దీని ముందు మేము చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి మేము ఈ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. మండలం ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేసినట్లయితే ఆ సమస్యని అధికారుల ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ఆ సమస్యను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తామని, పరిష్కారం జరిగేంత వరకు పోరాడతామని మీడియా సందర్భంగా. కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తాత్కాలిక ఉపాధ్యాయులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. 3 నెలలకోసారి ఇచ్చే తక్కువ వేతనంలోనూ కోతలు విధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తాత్కాలిక ఉద్యోగులమే అయినప్పటికీ ప్రభుత్వ పథకాలు అందకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చడం హాస్యాస్పదమని మీడియాకు తెలిపారు. తమ పిల్లలకు వచ్చే తల్లికి వందనం పథకాన్ని కూడా నిలిపివేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు సకాలంలో అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలోని పాఠశాల సమస్యలు, బిఆర్ అంబేద్కర్ గురుకులంలోని పాఠశాల సమస్యలు, బిఆర్ అంబేద్కర్ గురుకులంలోని ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. తిరుపతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ వ్యవహారాలపై షేర్ హోల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా బ్యాంకు డివిడెండ్ ప్రకటించలేదని, ఆడిట్ ఖాతాలు, లాభ నష్టాల వివరాలను ఏజీఎంలో సమర్పించలేదని వాటాదారులు ఆరోపించారు. ఏపీసీఓఎస్ చట్టం నిబంధనల ప్రకారం బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోరం లేకపోవడంతో వాయిదా పడిన ఏజీఎంకు చట్ట ప్రకారం వెంటనే కొత్త తేదీని ప్రకటించి నోటీసులు ఇవ్వాలని కోరారు. బ్యాంకు సమస్యలను పరిష్కరించుకుంటే త్వరలోనే నిరసనలకు దిగుతామని షేర్ హోల్డర్లు హెచ్చరించారు. మేము తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు వాటాదారులం సార్. గత 10 సంవత్సరాలుగా మాకు వాటాలకు సంబంధించి డివిడెంట్లు ఇంతవరకు ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఏమంటే ఈ బ్యాంక్ 108 సంవత్సరాల నుంచి తిరుపతిలో చిన్న చితిక వ్యాపారస్తులు అందరూ కలిసి నిర్మించుకున్న బ్యాంకు. అంటే కాలగర్భంలో రాను అందరూ ఎలా ఇదైపోతున్నారంటే ఆల్మోస్ట్ 63,000 మంది ఖాతాదారులు ఉన్నారు ఈ బ్యాంకుకి. 63,000 మంది ఖాతాదారులతోటి కేవలం వాళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్లు, మార్టిగేజ్ లోన్ కానీ, లేకపోతే గోల్డ్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, వీటి ద్వారా ఏదైతే రొటేషన్ జరుగుతుందో, అంటే ఇంట్రెస్ట్ గెయిన్ అవుతుందో అవి ప్లస్ వాటాదారులు పెట్టిన క్యాపిటల్ అమౌంట్స్తోనే ఈ బ్యాంక్ రన్ అవుతోంది. సో బ్యాంక్ నుంచి, అంటే బ్యాంకుకి ఆర్బీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి ఫండ్స్ రావు. కేవలం ఈ వాటాదారుల అమౌంట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని, అంటే దాని మీద వచ్చే అమౌంట్లతోనే శాలరీలు కానీ ఆ బ్యాంక్ రన్ అవ్వడానికి కావాల్సిన మూలధనం మొత్తం అన్నీ కూడా క్యాపిటల్ అమౌంట్స్ నుంచి వస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే గాది కింద పందికొక్కలు చేరినట్టు, అంటే నేను ఇక్కడ ఏ ఒక్కళ్ళనూ అనట్లేదు సార్, అటు స్టాఫ్కి క్రమశిక్షణ లేకుండా పోతా ఉంది. స్టాఫ్ ఏంటి, వచ్చిన కమిటీ ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళతోటి కుమ్ముక్కై ఎన్పిఎల్ ఇష్టారాజ్యంగా సార్, ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఒక ఎన్పిఏ ఒక కస్టమర్కి మీరు లోన్ ఇస్తున్నారు అంటే ఏదైనా మార్టిగేజ్ అని తనఖా పెట్టుకోకుండా, ఆస్తి తనఖా పెట్టుకోకుండా రుణాలు ఇవ్వడం అనేది జరగదు. మేము తిరుపతి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్య చికిత్స నిమిత్తం ముంబై వెళ్లారు. గత కొంతకాలంగా భుజాల కండరాల గాయాలతో బాధపడుతున్నాయన ఇవాళ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై చేరుకున్నారు. అక్కడ ఉన్న రిలయన్స్ సంస్థకు చెందిన ప్రముఖ కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ కు వైద్య పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల అనంతరం ఆయనకు శస్త్రచికిత్స అవసరమా లేదా అన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రభుత్వ అధికారుల సమీక్షలు, పర్యటనలు, మరోవైపు పార్టీ బాధ్యతలతో అత్యంత బిజీగా గడుపుతున్నారు. దీనికి తోడు గతంలో ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేసే క్రమంలో ఆయనపై తీవ్రమైన పని ఒత్తిడి పడింది. నిరంతర శ్రమ కారణంగా ఆయన ఆరోగ్యంపై ప్రభావం పడింది. గతంలోనే 2 భుజాల కండరాలు చిట్లడంతో పాటు భుజాలకు సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం కూడా అయినట్లు తెలుస్తోంది. గతంలో ఈ సమస్యకు వైద్యం తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తాత్కాలిక విశ్రాంతి మాత్రమే తీసుకుని తిరిగి విధుల్లో చేరిపోయారు. అయితే ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో సైతం కనీసం కూర్చోలేని పరిస్థితి ఎదురవడంతో ఆయన సమావేశాల మధ్యలోనే హఠాత్తుగా వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో అంబానీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి పరీక్షలు చేయించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అక్కడ వైద్యులు ఇచ్చే నివేదికల ఆధారంగానే పవన్ కళ్యాణ్ తదుపరి చికిత్స, ఆరోగ్యంపై స్పష్టత రానుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్య చికిత్స నిమిత్తం ముంబై వెళ్లారు. గత కొంతకాలంగా భుజాల కండరాల గాయాలతో బాధపడుతున్నాయన ఇవాళ తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై చేరుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై చేరుకున్నట్లు తెలుస్తా ఉంది. తనకు ఇంకా దానికి సంబంధించిన భుజాలకు సంబంధించినటువంటి బాధతో ఇంకా ప్రస్తుతం కూడా గతంలో వైద్యం తీసుకున్నప్పుడు కూడా ఇంకా బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. దీని గురించి పూర్తి అప్డేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ముంబైకి చేరుకున్నారు. గత కొంతకాలంగా భుజానికి సంబంధించినటువంటి రొటేటర్ కప్ గాయం కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. 2 భుజాలకి సంబంధించినటువంటి కండరాల విషయంలో ఆయనకి కొంత ఇబ్బందికరంగా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. తాజాగా ఏదైతే కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి ఆయన దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించుకునేందుకు ముంబైకి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సతీమణి కొణిదెల అన్నా కూడా అక్కడ ఆసుపత్రికి చేరుకున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయనకి అప్పుడు గాయాలైనప్పుడు వాటికి సంబంధించి వైద్యం తీసుకున్నప్పటికీ తర్వాత వాటి వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొన్న ముక్కుకు సంబంధించినటువంటి సమస్య వల్ల హైదరాబాద్ లో సర్జరీ చేపించుకొని తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజల్లోకి వచ్చి రెగ్యులర్ గా బిజీగా ఉంటున్నారు, ఒక పక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూసుకుంటున్నారు, మరో పక్క ప్రజల్లోకి కూడా వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి ఆ పాత గాయాలకు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వాటిని పూర్తిగా కూడా చికిత్స తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఓ పక్క బిజీ షెడ్యూల్ గా ఉన్నప్పటికీ ఈ రోజు ముంబైకి చేరుకున్నారు. ముంబైకి చేరుకొని ఏదైతే ఈ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు కూడా ఆయన అక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి తరచూ ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి తీరు అభిమానులు అయితే కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఏ విధంగా కీలకంగా వ్యవహరిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. అలాంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక చిన్న విషయం అయినా సరే అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. మొన్న సడన్ గా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి ముక్కుకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా అభిమానులంతా కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎప్పుడు యాక్టివ్ గా ఉండే పవన్ కళ్యాణ్, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు అన్నటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత పవన్ అభిమానులు కూడా ఇంత సడన్ గా పవన్ కళ్యాణ్ కి ఏమైందంటూ కూడా కొంత ఆందోళన చెందారు. అయితే దాని తర్వాత పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి టీం అంతా కూడా దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది ఏంటనేది కూడా మొత్తం తెలియజేసిన తర్వాత ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తయిందని తెలిసిన తర్వాత పవన్ అభిమానులు కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా సడన్ గా పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్ళడం, ముంబైలో వైద్య పరీక్షలు నిర్వహించుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ భుజానికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగానే ఆయన ముంబైకి వెళ్ళినటువంటి సమాచారం తెలియడంతో పవన్ అభిమానులు అయితే కొంత ఆందోళన ఉంది.
ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని పూర్తిగా ఇక రెగ్యులర్ గా ప్రజల్లో ఉండాలంటూ కూడా పవన్ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. దానికి తగిన విధంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదైతే ముంబైకి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఆ కార్యక్రమం అన్ని కూడా పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.